కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో వరద నీరు ఉధృతం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివపల్లి, దిందా, బాబాసాగర్, నాయకపువాడ గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. 5 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జూర్, పెంచికల్పేట, చింతల మానేపల్లి మండలాల్లో రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. ప్రజాప్రతినిధులు ఎవరూ తమ సమస్యలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు రోడ్లు పూర్తిగా, ఉదాహరణకు మన చింతల మానేపల్లి మండలం, బెజ్జూరు మండలం, అటుపోతే పెంచికల్పేట మండలం కావచ్చు, అటుపోతే కౌటల మండలం కావచ్చు, పూర్తిగా మారుమూల గ్రామాలలో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. రోడ్లు పూర్తిగా అధ్వాన పరిస్థితిలో ఉన్నది. కనీసం ప్రజలు బయటికి వెళ్దామన్నటువంటి పరిస్థితి లేదు. విష జ్వరాలు వచ్చి కనీసం వైద్యం చేయించుకుందామన్న అన్నా కూడా పూర్తి బయటికి పోలేని పరిస్థితి ఉన్నది. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. మరి గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఇట్లనే ఈ రోడ్ల మీద పూర్తిగా మభ్యపెడుతూ వచ్చింది. ఎలాంటి సౌకర్యాలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా దీని మీద శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతీయ రోడ్లు, పూర్తిగా ఈ శిథిలమైనటువంటి ప్రాంతీయ రోడ్లని మెరుగుపరిచి, అట్లే ఈ మండలాలు, మన చింతల మానేపల్లి మండలము, బెజ్జూరు మండలము, పెంచికల్పేట మండలము, కౌటాల మండలాలు అన్నటువంటి పూర్తి రోడ్లని పూర్తిగా బాగు చేసి పూర్తిగా ఈ ప్రజలను ఈ బాధల నుంచి ఆదుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. మనకు తినడానికి నిత్యావసర వస్తువులు కూడా తేవడానికి బయటికి వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి మన ఆంధ్రాలో కానీ మన ఖమ్మంలో కానీ ఎట్లయితే నాయకులు, అధికారులు ఊర్లో ఎక్కడ నీళ్లు వస్తే అక్కడ రాత్రులు పగలనకుండా 24 గంటలు పనిచేస్తున్నారు. అదేవిధంగా మన సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అదేవిధంగా అధికారులను పట్టుకొని వచ్చి మన గ్రామాన్ని పరిశీలించి మనకు తినడానికి ఏ వస్తువులు కావాలో అది అందజేయాలని ఎమ్మెల్యే గారిని నేను కోరుకుంటున్నా.